మేజర్ చల్లా సత్యవాణి మరిన్ని పుస్తకాలు రాయాలని నర్మదా రేవానది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ మహోత్సవంలో వక్తలు పేర్కొన్నారు. శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్, రాజమహేంద్రి మహిళా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి విరచిత నర్మదా రేవానది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ మహోత్సవం గురువారం ఉదయం స్థానిక రాజమండ్రి ఇన్నుసుపేట శ్రీ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మేజర్ సత్యవాణి స్వాగతం పలకగా విశ్రాంత అధ్యాపకురాలు కాస జయప్రద సభ సంచలకత్వం వహిస్తూ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించగా రాజమహేంద్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు. రొటేరియన్ పట్టపగలు వెంకట్రావు గ్రంథావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సత్యవాణి ఇప్పటి వరకు 36 పుస్తకాలు రాసి ఉచితంగా పంచిపెట్టారని, 37వ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించారని అన్నారు. ఆమె లెక్చరర్గా రాజలక్ష్మి కాలేజీ నుంచి పదవి విరమణ చేశాక తన కోరిక మేరకు రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టి కళాశాలను ప్రగతి పదంలో నడిపారని గుర్తు చేశారు. తన ఉమామహేశ్వరిని పీజీ ఎంఫిల్ చేయించి ప్రిన్సిపాల్గా చేయడమే కాక తనను రచయితగా మలిచి సంతోషం పుస్తకం రాసేలా చేశారని, తమ కళాశాలకు ఆమె జీవితం డైరెక్ట్గానే కొనసాగుతారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. वेदांतो निलयायते सुविनयः यस्य स्वभावायते तस्मिन् मे हृदयं सुखेन रमतां साम्बे నేను ఇక్కడ నిలుపున మన పట్టమూరి వెంకటరావు గారిని అనేక విధాలుగా అభినందన తెలియజేస్తూ మహామహోపాధ్యాయ శాస్త్ర రత్నాకర ఈ రాజమండ్రికి గర్వకారకులైనటువంటి శాస్త్రనిధి మా సద్గురువులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ మహోదయ చేశారు. వారి సభ స్వాగతం పలుకుతుంది. నన్నేల మన్యంపవో నన్ను చూసిన కూడా నన్ను చూసమూల నన్ను చూసిన కూడా రాజవికపై నన్నే ఉపేక్షలకు నన్ను చూసావు అయినా నాకు రాయలేదే. ఇప్పుడు రాసిన పుస్తకాలు ప్రపంచంలో తిరుగుతున్నాయే, అందరికీ దర్శనాన్ని ఇస్తున్నాయే, క్షేత్రాలు ఎలా దర్శనం చేయాలో చూపుతున్నాయే, నన్ను మాత్రం ఎందుకు రాయమని నన్ను చూసి కూడా ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నెన్నో చూడకై ఉన్నా చూడమే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా గోలపెట్టు జాబ్ ఏదైనా మమ్మల్ని కూడా చూడు, మమ్మల్ని కూడా రాయి, ఇంకే ఎలా జాగించు ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నో కోరికలు కృతవాణి మేము సంపీకతో కృతవాణి సత్యవాణి మరొకటి కృతవాణి అనేక క్షేత్రాల పుస్తకాలు కూడా రాయమని ఆమెను మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా ద్వారా చెప్పుకున్నాయి. ఇంకా దేవాతీరే కపుక్కుర్య మరణంతో జాహ్నవీతకే అని చెబుతూ గౌతమ్యాం కృతయం మనం అన్నారు. గౌతమీనది తీరం మనకి ఎంత గొప్పదయ్యా అంటే ముందు మన వాళ్ళ గురించి చెప్పు, నా తర్వాత పై వాళ్ళకి చెప్పుకోవాలి. ఇక్కడ నర్మదా నది గొప్పదమైనా మన గోదావరి గొప్పదని చెప్పుకోకుండా నర్మదా గొప్పదని చెప్పవాలి. గురించి ముందు కొన్ని విషయాలు చెప్పాలి. చల్లా సత్యవాణి గారు నాకైతే పరిచయం తక్కువ, కానీ నా భార్య అనంతరామలక్ష్మి గారికి చాలా పరిచయం ఉంది. ఆవిడ ఇన్నర్వీల్ క్లబ్ తరఫున వారికి సన్మానం చేయడం, వారితో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. అయితే ఒక రోజు సత్యవేణి గారు నాకు ఫోన్ చేసి మీ ఆలయం దగ్గరికి వస్తాను, ఆలయం దగ్గర పుస్తకావిష్కరణ సభ కార్యక్రమం పెట్టాలి అన్నప్పుడు తప్పనిసరిగా రండమ్మా, మనం మాట్లాడుకుంటాం, మీకు ఎలా కావాలంటే అలా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, నెలకు 10-15 కార్యక్రమాలు అయినా ఇక్కడ చాలామంది డ్యాన్స్ కార్యక్రమాలు కానీ, చిత్ర కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ పుస్తక ఆవిష్కరణ సభ అనేది బహుశా ఇది మొదటి కార్యక్రమం అనుకుంటాను. ఇక రాబోయే 5 రోజుల్లో కూడా ఈ మహాకాళేశ్వరాలయంలో పుస్తక ఆవిష్కరణ సభలు సత్యవేణి గారితో ప్రారంభమవుతుందని చెప్పి నేను చాలా ఆశాజనకంగా చూస్తున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యవాణి గారు. మీరు మొట్టమొదటి ఇక్కడ సభ పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే వారికి ఎండలు కదా, ఈ ఎండల్లో ఏ రకంగా ఈ కార్యక్రమం చేస్తారని అనుకున్నాను. కానీ ఆవిడ వయసు విన్న తర్వాత నాకు 77 సంవత్సరాలు. ఆవిడ వయసు విన్న తర్వాత నాకు ఎంత చూడండి. అయితే ఆవిడే ఆ వయసులో ఇంకా ఈ తపనతో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి 37 పుస్తకాలు రచించి 37వ పుస్తకం కూడా ఇంత మా అందరికంటే పొద్దున్న నేను తెల్లవారుజాము 4 గంటలకు వస్తాను. ఖాళీగా కైలాసములు ఇవన్నీ చూసుకుని వెళ్ళిపోతుంటే తొందరగా రావాలి కదా అని చెప్పి నేను పొద్దున్న వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చి వెళ్తుంటే 7 గంటలకి ఆవిడ లోపలికి వస్తున్నారు. ఆ టైంలో ఇంకా ఆమె డిస్టర్బ్ చేయండి అని చెప్పి ఆవిడతో మాట్లాడకుండా నేను వేరే తల్లి ఇంటికి వెళ్ళి వచ్చాను. అంటే ఒక కార్యక్రమం చేయాలన్నా, ఒక పుస్తక రచన చేయాలన్నా, ఒక పిల్లలకి విద్యాభ్యాసం నేర్పాలన్నా మొదటి నుంచి కూడా ఆవిడ ఎలా చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక పని పట్టుకున్నప్పుడు ఆవిడ చివరి వరకు దాన్ని అంతు చూస్తే తప్ప అంట మన పదం ఆవిడ విడిచిపెట్టాలనేది ఈ కార్యక్రమాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. చాలా మందికి ఈ దేశంలో బహుశా సత్యవాణి గారు ఆకర్షణీయులవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. పుస్తకాల్లో ఏముందో ఇంకా తెలియదు కానీ నన్నేల మన్యంపో నన్ను చూసిన కూడా నన్ను చూసావు మొల నన్ను చూసిన కూడా రాజవికపై నన్నే ఉపేక్షలకు నన్ను చూసావు అయినా నాకు రాయలేదే. నువ్వు రాసిన పుస్తకాలు ప్రపంచంలో తిరుగుతున్నాయే, అందరికీ దర్శనాన్ని ఇస్తున్నాయే, క్షేత్రం ఎలా దర్శనం చేయాలో చూపిస్తున్నాయే, నన్ను మాత్రం ఎందుకు రాయమని. నన్ను చూసి కూడా ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నెన్నో చూడకై ఉన్నా చూడమే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా గోడ పెట్టు జాబ్ ఏదైనా మమ్మల్ని కూడా చూడు, మమ్మల్ని కూడా రాయి, ఇంకే అలా జాగించు ఎన్నెన్నో క్షేత్రములు ఎన్నో కోరికలు కృతవాణి మేము సంపీకతో కృతవాణి సత్యవాణి కృతవాణి అనేక క్షేత్రాల పుస్తకాలు కూడా రాయమని ఆమె మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా ద్వారా చెప్పుకున్నాయి. ఇంకా దేవాతీరే కపుక్కుర్య మరణంతో జాహ్నవీతటే అని చెబుతూ గౌతమ్యాం కృతయం మనం అన్నారు. గౌతమి నది తీరం మనకి ఎంత గొప్పదయ్యా అంటే, ముందు మన వాళ్ళ గురించి చెప్పు, నా తర్వాత పై వాళ్ళకి చెప్పుకోవాలి. ఇక్కడ నర్మదా నది గొప్పదమైనా మన గోదావరి గొప్పదని చెప్పుకోకుండా నర్మదా గొప్పదని చెప్పుకోవాలి. డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి గారు రచించినటువంటి నర్మదా నది పుష్కర యాత్ర పుస్తకాన్ని ఇక్కడ మహంకాళేశ్వర స్వామి టెంపుల్లో మహాదేవుడి సన్నిధిలో పుస్తకావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మేడం ఇప్పటి వరకు 37 పుస్తకాలు రాశారు. అన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడేటువంటి పుస్తకాలన్నీ కూడా మేడం రాయడం జరిగింది. 36 పుస్తకాల్లోనూ కూడా మేడం వివిధ దేవాలయాలు, వాటి యొక్క ఔన్నత్యం, అలాగే వాటికి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఏ రకంగా దర్శించుకోవాలి అనే విషయాల మీద పుస్తకాలన్నీ కూడా రాయడం జరిగింది. ఈ పుస్తకాలన్నీ కూడా సామాన్యులకు ఎంతో ఉపయోగమైనటువంటి పుస్తకాలు. మరి ఈవేళ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మహామహోపాధ్యాయ విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు, అలాగే పట్టపగల వెంకట్రావు గారు, అలాగే దూలిపాల మహాదేవమణి గారు, అనేక మంది ప్రముఖులు వచ్చి ఈవేళ పుస్తకావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ పుస్తకాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని మన పుష్కరాలకి ఏ రకంగా మనం వెళ్ళి నదుల్లో స్నానం చేయాలి, నర్మదా నది చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవడం ఎలా అనే దాని మీద అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మనం రాజమండ్రి విషయానికి వచ్చినట్లయితే పవిత్ర గోదావరి నది పక్కన ఉన్నాం. మరి అన్ని నదుల్లోనూ పుష్కరాలు చేసుకోవడం జరుగుతుంది. గోదావరి నది తీరంలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ గోదావరి నదిని మరి ఏదో పుష్కరాలకి స్నానం చేసే పుణ్యం వచ్చింది అని కాకుండా నదిని మనం కాలుష్య బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ నదీ జలం అనేది లేకపోతే మానవుల యొక్క మనుగడే ఉండదు, మానవుడికి అది జీవుల మనుగడే ఉండదు.
నదుల వల్లే వచ్చిన జలాన్ని మరి జీవులన్నీ కూడా మానవుడితో సహా అందరూ నదీ జలాన్ని త్రాగటం వల్ల కానీ స్నానం చేయటం వల్ల కానీ జీవనం సాగిస్తున్నారు. ఇవాళ మన రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి నది చూసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. నదిలో స్నానం చేయడానికి కానీ లేకపోతే నదిలో నీళ్ళతోటి ఆస్నానం చేయడానికి కానీ త్రాగడానికి కానీ పనికిరాని విధంగా రాజమండ్రిలో ఉన్న గోదావరి నదిని తయారు చేస్తున్నారు. ఈ గోదావరి నదిని ప్రక్షాళన పూర్తిగా చేసి దాన్ని మనందరూ కూడా ఒక జీవనదులు అయినటువంటి గోదావరిని మరి పరిశుభ్రమైన నదిగా తయారు చేసుకోవాలి. మన పుష్కరాలు జరుపుకోవడమే కాదు, పుష్కరాలు కాకుండా గోదావరి నదిని ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి నదిగా కాపాడవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.